కూటమి ప్రభుత్వం పనితీరు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అంటారు? ఎలా అనిపించడానికి ఏముంది, యావరేజ్గా ఉంది, మార్పులు ఏం కనబడలా. గతంలో ఎలా ఉండేది? రొటీన్ ఏదో చేసేస్తాం అనుకున్నారు, ఏం కనబడలే ఇక్కడ. ఇది యథార్థం. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ఈ టైము 5 ఏళ్ళు పట్టేస్తుంది. ఈ టైము రాను ఇట్లా పొడిగించుకుంటూ వస్తారు, మార్పులు చేస్తామనుకున్నా ఏం కనబడలా నాకు. సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ మామూలే, వేదిక మీద మాట్లాడినవి అన్నీ ఇంప్లిమెంట్ అవ్వవు, అవన్నీ రొటీన్. నేను మాట్లాడతా మేకిస్తే అంతే. అంటే ఆ కార్యకర్తను అరెస్ట్ చేయడం జరిగింది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అప్పటి వరకు అది, తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అలాంటి వారికి అదే చివరి రోజు ఆడపిల్లలే విలువలు పాటించాలి, విలువలు నేర్పించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతామండి, ఇవన్నీ ప్రతిసారి ఇదే చివరి రోజు అంటారు, ఇదే మొదటి రోజు అంటారు. జరిగిన ఎక్కడే కనపడలేదు. నేను వ్యతిరేకన ఏం కాదు, యథార్థాలు మాట్లాడుతున్నాను. సమస్య అండి. ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వం? 5 సంవత్సరాలు అడు ఘోరంగా చేశాడు. మేము అందుకే 11 సీట్లు ఇచ్చాము. ఇంకా 30 సంవత్సరాలు కూడా రాడు. ఇంకా అది మా ఆలోచన. రేపు పొద్దున కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు, అది మా ఆలోచన. మరి ఈసారి కూటమి టీడీపీని సింగిల్ డిజిట్కి పడిపోతాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. టీడీపీ మళ్ళీ 11 సీట్లు వస్తాడికి, కానీ ఈసారి కూడా రావాడికి. మేము పేదవాళ్ళ మందరం ఆడికే ఓట్లు వేసాం. వేసిన తర్వాత మాకు బొమ్మ చూపించాడు, ఏది కూడా చూపించలేదు. ఈసారి కూడా ఆడే వస్తారు మళ్ళీ. ఎవరు? బాబే వస్తారు మళ్ళీ. బాబే వస్తాడు, అందులో సమస్య లేదు, ఇందులో సమస్య లేదు. మేము ఓటు వేసి కూడా బాబుకి వేస్తాం మేము. అది అన్ని పథకాలు ఇచ్చేసాము. ఏం ఓటు ఇచ్చాడు? ఏం ఓటు ఇచ్చాడు? మా డబ్బు తీసి మా డబ్బు మాకు ఇచ్చాడు తెలుసా? ఇలా ఆడికైతే ఓటు వేయమండి. 30 సంవత్సరాలు ఓటు వేయము. ఆడెంత 30 లక్షలు స్కాన్ చేశాడు. ఎందులో స్కాన్ చేశాడు? మందులో స్కాన్ చేశాడు. మందులో మొత్తంగా స్కాన్ చేశాడు. ఆడికైతే ఓటు వేయమండి మేము. ఓకే. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు వేరేండి, చంద్రబాబు నాయుడు లెక్క వేరండి, ఈ లెక్క వేరండి. ఈడేమంతా రాతాంతమే చేస్తున్నాడు అంటున్నాం. వీడికైతే మేము ఓటు వేయమండి. అసలు వంశీని తిట్టాడు, జైలుకి వెళ్ళాడు. ఇంకా కొనాలని ఇప్పుడు అడిగి ఎరగొట్టాలనికి కొనాలని. ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం పనితీరు? పర్లేదండి, 50-50 పర్వాలేదు. ఏం లేదు సార్, మాకు పథకాలంటూ ఏమీ అవసరం లేకపోయినా మాకు ఇల్లు ఒకటి కావాలి సార్. ఎందుకంటే ఇళ్ళకి పెట్టుకోలేని వాళ్ళు చాలా బాధలు పడుతూ చాలా ఇబ్బందిగా ఉంటున్నారు. ఇల్లు అలాట్ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, కానీ మాకు ఇంకా ఇల్లు ఇవ్వాల. అదొక్కటి మాకు కనుక చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాకు ఇల్లు ఒక్కటి ఇప్పిస్తే ఆడవాళ్ళం అందరం తెచ్చినా తేపైనా తిన్నా లేకపోయినా అద్దెలు కట్టుకోలేకపోయినా దాంట్లో ఆడవాళ్ళం అందరం ఒక భద్రతగా ఉంటాం. ఇప్పుడు అద్దెళ్లలో ఉంటారు, నెల వచ్చేటప్పటికి కట్టలేదనుకోండి నానా మాటలు మాట్లాడుతున్నారు. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఇంటద్దెలు పెరిగిపోయినాయి సార్. మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది తక్కువ, అద్దె కట్టేది ఎక్కువ, పిల్లల చదువులు, ప్లస్ ఇంకేంటంటే చాలా ఇతర చాలా చెప్పుకోలేని ఉంటాయి, రోగాలు వస్తాయి. ఇప్పుడు కంటి ఆపరేషన్ ఉంది మాకు, మొన్న 20,000 అయింది, అప్పుడు తీసుకొచ్చి చేయించుకున్నాం. కట్టాలని వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది కదా సార్. చంద్రబాబు నాయుడు గారు దయతలిచి ఇల్లు ఒక్కటి మాకు ఇప్పిస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ మహిళల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చాలా అది మటుకు మంచి పద్ధతే సార్. ఎందుకంటే ఆడవాళ్ళకి భద్రత లేదు, చిన్నపిల్లలకు కానీ వయసు మళ్ళిన వాళ్ళకు కూడా లేదు. ఎందుకు చెప్తున్నాం కదా, ఇప్పుడు మేము బయటకు నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. ఎవరు ఏ టైంలో ఏమో జరుగుతుందానండి. దానికి మటుకు ఆయనకు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చాలా మేలు చేస్తున్నారు. బాగా ఇల్లు ఒక్కటే సార్ మాకు అల్లా వచ్చి కావాల్సింది, ఇల్లు ఒక్కటి. సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తనే ఏమి ఆలోచించకుండా పార్టీని సస్పెండ్ చేసి జైల్లో కూడా వేశారు. అవును సార్, తెలుసు. అందుకే అంటున్నాను కదా, ఆయన చాలా ఆలోచించి చేస్తున్నారు. మేము ఆయన పక్షానే, ఆయన పార్టీలోనే ఉన్నాము, అన్నీ ఆయన పద్ధతిలోనే ఉన్నాం. కానీ మాకు ఇల్లు ఒకటి, ఆ ఇల్లు ఒక్కటి మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. దయచేసి త్వరలో అదొక్కటి మాకు టిక్కో ఇల్లు ఇస్తారో కట్టిచ్చిస్తారో ఆయన దయ.
ఒక్కటి లేదు సార్. కంపల్సరీ ఇల్లు అయితే వస్తుంది. అదే సార్. అదే మాజీ విజయసాయి రెడ్డి, వైసీపీ సంబంధించిన మాజీ విజయసాయి రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు అన్నట్టు కూడా జోరుగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి. వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? చెప్పలేం సార్. నిమిషానికి ఉన్నది నిమిషానికి ఉండవు. రాజకీయము అంటే చెప్పలేం. ఇప్పుడున్న మాట ఇంకొక సేపటికి ఉండదు. అది వారి ఇష్టానుసారంగా. ఇప్పుడు నేనున్నాను, వైఎస్లో చేశాను, మొన్న రీసెంట్గా తెలుగుదేశంలోకి మారాను కార్యకర్తగా వెళ్ళి. అలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు సార్, మనం చెప్పలేం. అయితే విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సీట్కి రాజీనామా చేసినప్పుడు నేను పార్టీలోకి ఏ పార్టీలోకి చేరను, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి కూడా అన్నమాట అంటున్నారు. అదే అంటున్నా, మనం ఏమి చెప్పలేము సార్. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే కదా సార్. అది నా అభిప్రాయం అయితే ఇల్లు కావాలి మాకు. ఆ చంద్రబాబు నాయుడు గారు దయతలిచి మా అందరికీ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఆయన ఫోటో పెట్టుకుని రోజు ఆయనకి దండం పెట్టుకున్నాం. ఇప్పుడు పల్లెల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు అని చెప్పి మాకు సెంటే రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తారా, ఏమి ఇస్తారన్నది ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు తీసేసుకుంటారా, లేకపోతే అదే దాని మీద టిక్కో ఇల్లు ఏమన్నా ఇంకో సెంటు కలిపి రిజల్ట్ చేస్తారా అన్నది ఎదురు చూపులతో చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఎలా చూడొచ్చు? చాలా మంచిది, చాలా మంచిది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ భయపడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. అది పథకం బాగానే ఉంది, ఓకే, దానికి తిరిగే లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ దేనికైనా సరే దేనికైనా తిరుగులేదు. ప్రతిది కూడా ఇంటింటికి ఇదివరకు మామూలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఎవరో ఎక్కడికి వెళ్ళా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి గడప గడప తిరుగుతున్నారు. అది సీఎం పోస్ట్ అంటే నెంబర్ 1 సీఎం చంద్రబాబు నాయుడు. ఓకే అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం పనితీరు? బాగుందండి, అన్ని విషయాల్లో కూడా డెవలప్మెంట్ సాగుతుంది కాబట్టి సంతోషం అంతా. పథకాల విషయానికి వస్తే పథకాలు నడుస్తాయి అంటున్నారు, బట్ మేము అందుట్లో ఎఫెక్టెడ్ కాదు కాబట్టి బట్ అన్నీ సాధ్యమైనంత వరకు చేస్తున్నారు వాళ్ళు. భారం ఉన్నా కానీ రాష్ట్రం మీద అప్పులు భారాలు అవి ఉన్నా కానీ, ఎందుకంటే వాళ్ళ శాయశక్తిలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. సీఎం గారు కూడా అదే అంటున్నారు, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది, రాష్ట్రాన్ని గాల్లో పెట్టాలని చెప్పేసి. మనం కూడా వాళ్ళకి కాస్త టైం ఇవ్వాలి కదండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి 10-11 నెలలు అయినా కానీ వాళ్ళ ప్రయత్నంగా చాలా వరకు సాధించారు. కొంతవరకు ప్రజల్లో మంచి అభిప్రాయం తీసుకొస్తున్నారు. అన్ని రోడ్లు కానీ కాలువలు కానీ డ్రైనేజీలు అన్ని ఏరియాల్లో కూడా బాగు చేస్తున్నారు. గతంలో ఎలా ఉండే అంటారు రోడ్ల పరిస్థితి? గతంలో మరీ అధ్వానంగా ఉండేవి. అక్కడ చిన్న ఆఖరి గొంతులు కూడా మా ఏరియాలోనే గొంతులు కూడా పూడ్చలేదు కనీసం. 5 ఏళ్ళు నీళ్ళలోనే బతికాం. వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళలోనే, ఇప్పుడు నీళ్ళలో తడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, రోడ్లు సరిగ్గా లేక. వచ్చినాక అన్ని రోడ్లు గీట్లు అన్నీ బాగానే పడినాయి, బాగుంది.